బాబాయ్ రేపు 2029 ఎన్నికల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తానని చెప్తా ఉన్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? సమస్య లేదు, చాలా కష్టం. ఎందుకంటే ప్రజల్లో ఎక్కువగా చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో అట్లాంటి ఏంటంటే ఇలా మనం ఏంటంటే చేసే పని అన్ని మంచి పనులు చేస్తున్నాడు, పద్ధతిగా ఉంటున్నాడు, ఎలాంటి ఇబ్బంది లేదు, చేస్తున్నాడు, ఇబ్బంది లేదు. మళ్ళీ వచ్చేది ముఖ్యమంత్రి వీళ్ళే, సమస్య లేదు. అదొకటి. ఏమంటే ఇంక రెండు మాటలు మాట్లాడతా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నామినేషన్ వేసినప్పుడు నేను తిరుపతి కొండ మెట్లెక్కి పొయ్యా దండం పెట్టుకున్నా. సంగతి అంటే ఏం చేస్తావో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలా అని చెప్పి దండం పెట్టుకున్నా. దండం పెట్టుకుని మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ నేను తిరిగి నీ మళ్ళీ మెట్లెక్కి నేను మళ్ళీ మెట్లెక్కి వస్తానని చెప్పి దండం పెట్టుకొని వచ్చా. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత. నేను మెట్లెక్కి పోయాలకి వెళ్ళిపోయాడు. సరే వెళ్ళిపోయిన తర్వాత నేను పోయి మళ్ళీ దండం పెట్టుకొని దేశాన్ని బాగు చేయాలా అని దండం పెట్టుకున్నా. దేశాన్ని బాగా వృద్ధి చేయాలని దండం పెట్టుకున్నా. అది ఒకటి. మనగా జగన్మోహన్ రెడ్డి 2029లో నేనే గెలుస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. చాలా గెలుస్తాడు అనుకున్నాడు, ఏ ప్రకారం గెలుస్తాడు అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి 2029లో ఏ లెక్కలు గెలుస్తాడు అనుకుంటున్నాడు. దానికి ఆయన సమాధానం చెప్పాలి కదా. 2029లో కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, ప్రజలు అన్నే కోరుకు ఏమైతే ఉంది, పథకాలన్నీ ఇస్తున్నాడు. నీకు ఆపింది ఏంటంటే ఆడబిడ్డ నీది ఈ తప్ప మొత్తం నీకు ఇంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నీకు డబ్బులు ఇచ్చాడుగా. నువ్వు ఒక్కడిగా గేసింది. మరి ఏ లెక్క నువ్వు గెలుస్తావు అనుకుంటున్నావు నీ ఉద్దేశంలో? అసలు నువ్వు గెలవాలని నీ ఉద్దేశం ఉంటే ప్రజల్లోకి రావాలిగా, ప్రజల్లో జరగాలిగా. నువ్వు దమ్ముండవాడు అయితే ఎప్పుడు అంటున్నాడు ఆయన? సంవత్సరాల తర్వాత అన్నాడు. అంటే 3 సంవత్సరాల పాలన అయిన తర్వాత సంవత్సరం ముందు వచ్చి జనాన్ని మోసం చేస్తాడా? జనం ఆయన మాటలు అంటారు. అప్పుడు ఇప్పుడు నుంచే తిరుగు జనంలో. నీ దమ్మేందో నువ్వు చూసుకుంటావు, వాళ్ళ దమ్మేందో చూసుకుంటావు. ఒకళ్ళ గురించి కదమ్మా మనం అనేది. ఆయన ఏంది ఆయన చూసుకుంటాడు, ఏందేంది ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు నుంచే జనాలు జరగాలి కదా. నువ్వు అవునా కదా? 3.5 సంవత్సరాల తర్వాత నేను వస్తాను, నేను తిరుగుతానంటే అప్పుడు నీ జనం నీ మాటలు అంటారా? 3.5 సంవత్సరాల తప్పుడు ఇంకా ఇంకో సంవత్సరంన్నర ఉంది నువ్వు పాదయాత్ర చేయడానికి. నేను పాదయాత్ర చేస్తానన్నావు. ఎప్పుడు 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూటమిది అప్పుడు పాదయాత్ర చేస్తానన్నావు నువ్వు. మరి ముందే జరగవచ్చు కదా. నీదేదో నువ్వు చూసుకోవచ్చు. అప్పుడు తప్పే ఉంది అందుట్లో. ఇప్పుడు నుంచి అన్ని ప్రజాక్షేత్రాలు ఉంటే ఎవరైనా నెక్స్ట్ ఎవరు చేస్తారు, దానికంటే తప్పలేదు. పార్టీ ఓడిపోయింది. ఒక పక్క చంద్రబాబు నాయుడు తిరిగాడు, ఒక పక్క లోకేష్ తిరిగాడు, పార్టీ నాయకులు తిరిగాడు. అది ఎందుకు లేదు నువ్వు అంటే నువ్వు అప్పుడప్పుడు వచ్చి నువ్వు తిరిగితే నీ మాట అంటారా జనం? జనం అంత పిచ్చోళ్ళేం కాదుగా. 5 సంవత్సరాలు పాలన చేసినా కానీ నీకు 11 సీట్లే ఇచ్చారు. మరి ఇప్పుడు తిరిగి తింటారా? ఈ ఒక సంవత్సరాలు తిరిగి తింటారా? వినరగా. ఏడైతే తిరుగుతుందో చెప్పమాను ప్రభుత్వం మీద, పలానా దాని మీద. ఇది వ్యక్తిగత, ఇది రాలేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం జరగట్లేదని చెప్తా ఉన్నాడు, అభివృద్ధి జరగట్లేదని చెప్తా ఉన్నాడు. నిజంగా అసలు సంక్షేమం అభివృద్ధి అయిపోయినా? సంక్షేమం ఏమైంది చెప్పానండి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చాడా? పంచాయతీలు మొత్తం నువ్వు ఒక రోజు లేట్ అయినా కానీ పెన్షన్లు ఇస్తున్నాడా? సంక్షేమం ఆగిందా? పలానా చోట సంక్షేమం ఆగింది, పలానా చోట ఈ బిల్లులు ఆగినాయి అని చెప్పు. పంచాయతీలు నిధులు వస్తున్నాయా? రోడ్లు మొత్తం వేయించారా? మొత్తం తారు రోడ్లు, గీరు రోడ్లు మొత్తం వేయించారా? సంక్షేమం ఆడింది. సంక్షేమం అభివృద్ధి రెండు ఒక పక్కనే చేస్తున్నాడు. అమరావతిని తెస్తున్నాడు, రాజధాని తెస్తున్నాడు, పోలవరం తెస్తున్నాడు. ఇంకేడని సంక్షేమం ఏడాగింది చెప్పమనండి. పలానా చోట సంక్షేమం ఆగింది చెప్పమనండి జగన్ గారిని. పలానా చోట ఇక్కడ సంక్షేమం తేడా వచ్చింది, ఏడాగింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే 2.5 కారణాలు మొత్తం వచ్చినాయి. ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాల నిండి వాళ్ళకి పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. అప్పుడు వాళ్ళు 18 to 60 ఆడవాళ్ళు ఇంతమంది అంటే అంతమందికి ఇస్తామన్నారు. అదొక పథకం ఆగింది. నిరుగర్భితో ఒకటి ఆగింది. ఆ రెండు తప్పక మేనిఫెస్టోలో పెట్టింది. సూపర్ 6 లో ఏం రాలేదో చెప్పండి జగన్ కూడా. మొత్తంగా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి తిరిగి అడిగితే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి తిరిగి అధికారం ఇచ్చే అవకాశం ఉందా? ఒకటి చెప్పేది అంటారండి, జనం విఘ్నులు. నువ్వు అంతకుముందు నువ్వు చేశానన్నావు, ఇప్పుడే నీకు ఓట్లేలా. వీళ్ళు ఎంతమంది చేసిన తర్వాత నీకు ఓట్లు వేస్తారా? నేను నమ్మకం ఉంటే నేను తిరుగు, తప్పులేదు. ఎవరైనా రాజకీయ నాయక పార్టీగా తిరగాల్సిన బాధ్యత నీకుంది, నీ ఉద్దేశం నీకుంటది, నీ వ్యవహారం నీకుంటది. కానీ ఎట్లా వేస్తారు చెప్పు? ఏ పథకాలు వేపారని వేస్తారు జనం? నీకు ఆగిన పథకాలు రెండే ఏంటంటే ఆడబిడ్డ నిధి, నిజోగురు బుద్ధి. ఈ రెండు తప్పక నీకు అవి కూడా చిన్నగా నిదానంగా మనం ప్రాసెస్ చేసుకుంటే జగన్ అనేవాడు అసలు ఈ రాష్ట్రంలోనే ఉండడు. అర్థమైందా? ఆ రెండే. మేడం 2029 ఎన్నికల్లో నేనే గెలుస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అంటాబాధ ఇచ్చి చెబుతా ఉన్నాడు. ఏంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఇంకోసారి అవకాశం ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? ఇంకోసారి అవకాశం ఇస్తే ఇంకా పిచ్చివాళ్ళు ఎక్కువ అవుతారండి. ప్రతి పిచ్చివాడు గుడి పగలు కొట్టి, రథాల పగలు ఇరగొట్టి తగలబెట్టి, మరి ప్రతివాడు పిచ్చివాడేగా. ఆయన ఉన్నంత కాలం పిచ్చివాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆయన మళ్ళీ వస్తే ఇంకా పిచ్చివాళ్ళు ఎక్కువైపోతారు. మరి అది ప్రజలు ఆలోచించుకోవాలి, ఆయనకి ఇవ్వాలా వద్దా అని. పిచ్చివాళ్ళు కావాలంటే ప్రజలు ఇస్తారు, మంచిగా ఉండాలంటే వేరే వాళ్ళని ఎన్నుకుంటారు. అంటే
పరిస్థితి ఏంటంటే ఆయన నేను పాదయాత్ర చేస్తా, ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల సమస్యలపైన పోరాడతానని చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి నిజంగానే ప్రజల్లోకి వచ్చి పాదయాత్ర చేస్తే ప్రజలు నమ్ముతారంటారా జగన్? పాదయాత్ర ఇంతకుముందు చేసినట్టున్నారు కదా, మరి ఎన్నిసార్లు చేసిన అదే పాదయాత్ర అదే జనం కదా, ఎన్నిసార్లు నమ్ముతారండి? చూస్తూ ఎవరు చంపదెబ్బలు వాళ్ళే ఎలా కొట్టుకుంటారు? చూస్తూ మళ్ళీ ఒకసారి తెచ్చుకుంటే వాళ్ళ పోయి వాళ్ళు దోకున్నట్టే ప్రజలు. ఎందుకంటారంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు ఇంత వ్యతిరేకత అంటారు? జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ప్రజలు ఎంత వ్యతిరేకత వచ్చింది? ప్రజల్లో వ్యతిరేకత అంటే మరి ఆయన అలా చేశారు, ప్రజలను అలా నమ్మించి మోసం చేశారు. ప్రజలకి ఏ విధంగా ఏమైనా రోడ్లు వేసారా, డ్యాములు కట్టారా, ఏం చేశారని ప్రజలు నమ్ముతారు ఆయన్ని? నాకు వేరే ఉద్దేశంగా కాదు, ఆయన చేసిన పనులు మంచి పనులు చెప్పండి కొన్ని. ఏం చేశాడు? ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది, అసలు పైన మోడీ గారు వచ్చారు, ఆయన వచ్చి 12 ఏళ్ళు అవుతుంది. ఆయన వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడన్నా ఒక్క బాంబు పేలిందా? ఒక నక్సలైట్ వచ్చాడు జనంలోకి? రాలేదు కదా. అంతకుముందు ఎన్నిసార్లు ఎన్ని బాంబులు, ఎంత మంది జనం చచ్చిపోయారు. మరి జనం కూడా తెలుసుకుంటున్నారు కదా ఏ పాలన మంచిది ఏ పాలన మంచిది కాదు అని అర్థమవుతుంది కదా వాళ్ళకు కూడా. దాన్ని బట్టి మరి వాళ్ళు కూడా మంచి వాళ్ళనే రిసీవ్ చేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చాలా సార్లు ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం ఆగిపోయింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఆగిపోయింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. నిజంగా సంక్షేమం అభివృద్ధి అయిపోయిందా? అవునండి. ఇంతకుముందు మా చక్క ఎక్కడి దాకా ఎందుకు, మా గుంటూరులో రోడ్లే మా మోకాళ్ళలో గుంటలు ఉండేవి. మరి వీళ్ళు వచ్చి మా గుంటలన్నీ అనవసరంగా పూడ్చి రోడ్లు మంచిగా వేసారండి. మరి అది మంచి పని కాదు కదా. మా పాలనలో అలా లేదు కదా. అలా చేస్తే బాగుంటుంది. మొత్తం అసలు ప్రజలు పాదయాత్ర చేస్తే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు నమ్ముతారంట? ఏమి నమ్ముతారండి? ఎన్నిసార్లు నమ్ముతారండి? ఒకసారి నమ్మారు, 2 సార్లు నమ్మారు, ప్రతిసారి ఏమి నమ్ముతారు? నమ్మరానే నా ఉద్దేశం. థ్యాంక్ యూ మేడం. 2029 ఎన్నికల కోసం నేను రాబోయే సంవత్సరాల తర్వాత నేను పాదయాత్ర చేస్తాను, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇస్తారంటారు ప్రజలు? ఇవన్నీ అపోహాలండి. అసలు అనేది అబద్ధం. ప్రతి ఒక్కళ్ళు కూడా 6 కోట్ల జనం మంది, 6 కోట్ల మంది 2019లో ఎంత సర్వనాశనం అయిపోయిందో రాష్ట్రం. అధోగతి పాలైంది. ఆ అధోగతి పాలైందని నేను 2029 చేస్తాను, 2034 చేస్తాను అనే మాట తప్పండి. ఇక లేదు. ఆయన జన్మలో పార్టీ అనేది ఇక భూస్థాపితమైనట్టే అనుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి 6 కోట్ల జనంలో. ఎందుకంటారు అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు అంత వ్యతిరేకత వచ్చిందంటారు? వ్యతిరేకం అంటే ఆయన చేసిన పాలన ప్రతి ఒక్కళ్ళు కూడా, విద్యార్థులకు కానీ, ప్రతి రైతుకు కానీ, కార్మికులు కానీ అధోగతి అయిపోయింది రాష్ట్రం. అంతా కుంటుపడిపోయిందండి. ఏది అభివృద్ధి లేదు, ఏది ఎక్కడా లేదు, అన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి మాత్రం నేనున్నప్పుడే సంక్షేమ పథకాలు వచ్చినాయి, నేనున్నప్పుడే రాష్ట్ర అభివృద్ధి అయింది, ఇప్పుడు మళ్ళీ నన్నే కావాలనుకుంటున్నారు ప్రజలందరూ. నేను ఒక పదవిలోకి వెళ్ళినాక నేను ఈ పదవి న్యాయం చేశాను నేను చెప్పుకోకపోతే బతకలేం కదా. ప్రతి పని కూడా నేను నా గర్వంగా నేను చెప్పుకుంటున్నా. అలాగనే ఆయన చెప్పుకున్నాడు. 2019, 2014లో ఎన్ని 67 సీట్లు వచ్చినాయి. ఒకసారి చూద్దాం. ఏది రాజశేఖర రెడ్డి అభిమానం మీద ఆయన ఎన్నో ఉచిత అవి పెట్టాడు, ఆరోగ్యశ్రీ పెట్టాడు, అనేకమైన ఆయన నాన్న మీద అభిమానంతో వచ్చాడు. 2019లో ఒకసారి చూద్దామని జనం అందరూ నమ్మారు. నమ్మి ఓట్లు వేసినందుకు నట్టంట ముంచాడు. మరి 29 పరిస్థితి ఏంది? నేను పాదయాత్ర చేస్తా, ప్రజల కోసం పోరాడతా, ప్రజా సమస్యల పైన పోరాడతా అంటాను. ఎన్ని ప్రజా సమస్యలు చేసినా, ఎన్ని పాదయాత్రలు చేసినా ఇక లేదండి. అవకాశం అనేది లేదు. ఎందుకంటే నేను ప్రతి మండలాన్ని కానీ, ప్రతి జిల్లా కానీ, రాష్ట్రం మొత్తం నేను చూస్తా. ప్రతి మనిషిలో ఎవరు ఏ ఆలోచన ఉందో, ఎక్కడ ఉందో అన్నీ కూడా గమనిస్తూ ఉంటాను. నేను మీలాగా మీడియాలాగా నేను అన్నీ చూస్తాను. రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, చిన్న సన్న మధ్య అన్ని తరగతులు కానీ అందరూ చూశారు ఆయన్ని. ఇంకోసారి వస్తాం అనేది అసంభవం అండి. బాబాయ్, రాబోయే సంవత్సరాల్లో నేను పాదయాత్ర చేస్తా, ప్రజల్లోకి వెళ్తా, ప్రజా సమస్యల పైన పోరాడతా, తిరిగి ముఖ్యమంత్రి అవుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే చెప్తా ఉన్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? 99% అయ్యే అవకాశం లేదు. ఓట్లు అయితే ఉన్నాయి కానీ మీడియా మధ్యవర్తిగా ఉండే ఓటర్స్ చంద్రబాబు నాయుడు కలిసి మొగ్గుతారు. ఎందుకనంటే రాంగల్నే ఒక నెలలోనే ప్యాచ్ వర్క్లు వేశారు, రోడ్లు బాగా వేశాడు, సూపర్ 6 అమలు పెన్షన్లు ఇచ్చాడా, మరి బస్సు పెట్టాడా, మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాడు, సిలిండర్లు ఇచ్చాడా. ఆపోజిట్ వాళ్ళు ఏదో చెప్తాడు, ఒక పథకమైనా కూడా చేయలేదని చెప్తున్నారు. అవన్నీ కాదు. అమరావతిలో రోడ్లు తోమి అవన్నీ ఇనుము తీసుకుపోయారా, కంకర తీసుకుపోయారా, ఏది ఒక్కసారి ఒక్క ఊళ్ళో లైట్లు అన్నా చేశారా? ఏం చేయలేదు కదా. కాకపోతే ఏంటంటే ప్రతి నాయకుడు చెప్తాడు మేము వస్తామని. అట్లానే చంద్రబాబు ఆయన కూడా ఏమంటున్నాడు, నేను ప్రజల్లోకి వస్తాను, ఒక 2 సంవత్సరాలు ఉండగానే నేను
చూపిస్తాను అది ఇది అన్నాడు. అన్నీ ఆయన చెప్పే మాటలు అన్నీ రివర్స్లో చెప్తుంటాడు. ఒకటి చెప్పింది మళ్ళీ ఎమ్మటే చెప్తాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక హోదా లేదన్నాడు, ఈయన నాకు 11కి ప్రత్యేక హోదా ఇవ్వాలంటాడు. అసలు అవి జరిగాయి కాదు కదా. అవన్నీ అబద్ధాలు అనేది తెలుసు కాబట్టి వీలైనంత వరకు మాకు చంద్రబాబు నాయుడే వస్తాడని మాకు కాన్ఫిడెన్స్. జగన్ ఏమంటాడంటే చంద్రబాబు నాయుడుకి పరిపాలించడం చేత కావట్లేదు, 6 నెలలకే ప్రజలందరూ కూడా విసిగెత్తిపోయారు చంద్రబాబు నాయుడు పైన, తిరిగి నన్నే కావాలనుకుంటున్నారు. మరి అట్లా చెప్పకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ఒక ఎమ్మెల్యే రాజీనామా చేశాడు అనుకో, దానికి పోటీ చేసినా గెలిచినా ఆపోజిట్ లో ఏం చేయలేరు, అవునా కాదా? కాకపోతే ఏంటంటే ప్రజలని ఆయన ఉండ ఓట్లను చేయకుండా ఉండడం కోసం ఇవన్నీ చెప్తుంటాడు. అంతేగాని ఆయన చెప్పినంత మాత్రాన నేను గెలుస్తానని చెప్పకుండా నేను ఓడిపోతానంటే ఎవరు సహకరించరు కదా. పార్టీని చెల్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? చెప్పాలి. ఓడిపోతామని తెలిసినా కూడా పోటీలు చేస్తుంటారు, అవునా కదా? పార్టీని చెల్లకుండా ఉండడం కోసం ఇది కూడా అంతే. నేను గెలుస్తానని చెప్పకుండా మనకి ఓట్లు లేవంటే వేస్తారా? వేయరు కదా. ఎందుకంటే జగన్ మీద ఎందుకు అంత వ్యతిరేకత అంటే మాకు అమరావతిని ఇచ్చేసాడా 3 రాజధానులు అని చెప్పి ఏదన్నా చేశాడా? మరి ఆ రోజు ప్రజావేదికని కోట్లు పెట్టి కట్టిన దాన్ని ఎమ్మటే కూల్చాడా? అతని మనసులో ఏమనుకుంటే అదే చేస్తాడు, ఒకరి మాట వినడు. అందువల్ల ఆయన్ని వాళ్ళ నాయకులే నాశనం చేశారు. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎట్లయితే అభివృద్ధి చెందిద్ది అనేది ఆలోచన చేసి వాళ్ళు వేసే ఓట్ల వల్ల చంద్రబాబు నాయుడు రావడానికి ఆస్కారం ఉంది. అది థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి మధ్యకాలంలో చాలా సార్లు చెప్తా నేను ఇంకొక సంవత్సరంలో పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వెళ్తాను, 2029లో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను అంటున్నాడు. అవకాశం ఉందా? ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఎలక్షన్ 2029 దాకా చేయమను. ఎందుకంటే అతను చెప్పాడు, నమ్మాం. ఇలా వాడు డూప్లికేట్ ఇవాళ కూడా ఇచ్చాడు. జగన్ అంత రోజు నాటుకొని పేపర్లో చూసావు నువ్వు? చూసాను, నేను కూడా పేపర్ చూస్తా ప్రతిరోజు. ఇచ్చాడు. వాడి మాటలు ఎన్నాళ్ళు నమ్ముతా? ఇంకా నువ్వు వచ్చి ఏం చేసావు? నువ్వు దోచుకోవటం మొదలుపెట్టినాక నీ పక్కన నీ జోబు నేను దొంగతుంటే నువ్వే దొంగవైతే నన్నేమంటావు నువ్వు దొంగతనం చేసావని? అట్టా నీ సహచర వర్గం నువ్వు మొత్తం దోచుకున్నారు మొత్తం. ఎందుకంటే నువ్వు కరెక్ట్గా ఉంటే వాళ్ళని అని అంటావు, కొంతన్నా దొరుకుతారు, ఏం లేదు. ఇక అందుకని అతని వల్ల కాదు, అతను ఏం చెప్పినా నమ్మరు. ఎక్కడ అంటే నేనున్నప్పుడే సంక్షేమ పథకాలు బాగా అందినాయి, నేనున్నప్పుడే రాష్ట్ర అభివృద్ధి చెందింది, ప్రజలందరూ కూడా నేను కావాలని కోరుకున్నాను. నువ్వు నన్ను ఇట్లా అడుగుతున్నావు, నేను చెబితే అరే ఫోన్ తీయండిరా వాడు ఏదో మాట్లాడుతున్నాడు దాని కాడ అని అన్న రోజులు ఉన్నాయి. నన్ను అరే ఫోటో తీయండిరా, ఈ దెంగపోయి దెంగితే పోలీసులు వస్తాడు, వాడే దెంగపోతాడు. నేను ఏం చేశాను నేరం? వాడేదో చెబుతున్నాడు, నా ఇబ్బంది నేను చెబుతున్నాను. నువ్వు అడుగుతున్నావు, నీకు ఇష్టం ఉందో కష్టం ఉందో నువ్వు ఏ పార్టీ నాకు అనవసరం, నేనే పార్టీ నీకు అనవసరం. నేను అతనికి ఇష్టత లేదయ్యా, అతని మాటలు నమ్మరాయా, నమ్మే రోజు. ఎందుకంటే వాడు ఏమి చేయకపోయినా ముఖ్యమంత్రి అయ్యాడు నేను చెప్పను. ఈ 3 ముక్కలాట ఆడి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి వదిలిపెట్టడం. ఎందుకంటే ఇంకొకడైతే ఎవడు ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేడు అతను తప్పితే. నేను చెబుతున్నా, చంద్రబాబు నాయుడు తప్పితే వాడికి. ఎందుకంటే పెళ్ళం రంది లేదు, మందు రంది లేదు, బువ్వ రంది లేదు, మొత్తం ఏందో చేద్దాం. నేను మాట్లాడితే పోలీసులు పిలవమనేవాళ్ళు. ఎందుకంటే నేను మాది పెదకూరపాడు, ప్రతి సెంటర్లో నేను రోజు మాట్లాడుతుంటా. ఎందుకంటే వచ్చినప్పుడు అది అట్టగానే ఆయన ఏం చేశాడా, ఇది చేశాడని పిలవటా పోలీసు వాళ్ళని. ఎన్నాళ్ళులో అనేస్తావు? నేనేమి నిన్ను కొట్టలా, నిన్ను తిట్టలా, అట్ట కాదయా, ఆయన ఏం చేశాడా, ఈయన చేశాడా? ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే వైసీపీలో ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు వాళ్ళపైన కక్ష చేయడం కానీ ఉందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంటే వైసీపీ వాళ్ళు ఎవరైనా చంద్రబాబు నాయుడు విమర్శిస్తే, అంటే సోషల్ మీడియా ద్వారాగో లేదంటే మీరు చెప్పినట్టుగా ఇట్లా మాట్లాడటం ద్వారాగో విమర్శిస్తే వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు? చంద్రబాబు నాయుడు అసలు అట్లా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు అట్లా మాట్లాడడానికి వీలు లేదు. వాడు ఎవడో పుటో తీయ, నేను ఎవడు తెలుగుదేశం వాడు ఒకడు అన్నాడు అనుకో, రవీంద్ర నువ్వు అనేది కలగడు చుట్టూ నువ్వు అంటే మన అమ్మడు ఎవడు ఉంటాడు రా అని నేనే పోట్లాడతా. చంద్రబాబు నాయుడు దా బానేది. ఇప్పుడు నువ్వు తెలుగుదేశం పార్టీ తెలగడు చుట్టావు, నువ్వు ఒక తప్పు చేసిన వాడిని వాడిని వెనుకటి తెచ్చుకొని ఎవడన్నా మంచివాడిని పట్టుకొని అని గదుంటుంటే ఇక మన అమ్మడు ఎవడు వస్తాడు? అందుకని ఆ తప్పు చెయ్యరు. చేసినా అక్కడ నలుగురు ఉండేరపా ఏందిరా మీరు మాట్లాడుకునేది అని పంపిస్తారు. కానీ ఈ పిచ్చి పనులు పోలీస్ స్టేషన్లో తెంగిద్దాం, లేకపోతే అరే మన వాళ్ళు ఎవరు ఉన్నారో చూడండి రా, వాడిని కోద వాళ్ళు కొట్టండి రా, పొద్దుగు నాకు అటు నుంచి వస్తుంటాడు. ఇవి అతను చేసిన పనులు. ఇప్పుడేం లేవు. ప్రశాంతంగా బజారుకి పోయినా కచేరీకి పోయినా 400 మంది జనంలో ఉండ మనం ఒకరిని అనము, వాళ్ళు మనల్ని అనరు. ఇక